క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ నుంచి మనం పరిశీలిస్తున్న అంశం దేవుని అదృశ్య శక్తులు, వాటి అందాలు. గత వారం దీనిని గూర్చి అనగా మంచులోని దేవుని యొక్క ఆలోచన, దానిని ఒక చక్కటి ఆకారంలో తీర్చిదిద్దడానికి దేవుడిస్తున్న దాని సౌందర్యం, దానిలోని గుణాలు, వీటిని గురించి మనం మొదటి తరగతిలో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే దేవుడు కనిపించకపోయినా అదృశ్య శక్తిగా తన లక్షణాలను భూమి మీద ఉన్న వాటిలో వాటిని ఇమిడ్చి మనుషులుగా మనకు ఆయన ఉనికిని చాటడానికి ప్రతి క్షణం ఆయన ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. కానీ మనుషులు దాన్ని గుర్తించకపోవటం, ఆయన చేస్తున్న అద్భుత క్రియలను వారు ఎరుగకపోవటం అనేది విచారకరం. ప్రియులారా, ఒక మంచి మాట బైబిల్ నుంచి చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు భూమి మీద ఉన్న వారి పట్ల ఎటువంటి కృప, ఎటువంటి కరుణ చూపుతున్నాడు అన్నది ఒకసారి ఆ మాటలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి మీకు వర్షాన్ని, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసము చేత మీ హృదయాలను నింపుచు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు అంటున్నాడు. చూడండి, అంటే విట్నెస్, ఎన్నో ఆధారాలను దేవుడు కనుపరుస్తున్నాడు. ఆయన అదృశ్యుడైనప్పటికీ ఆయన ఉనికిని చాటుకుంటున్నాడు. ఎలా అంట? ఆకాశం నుండి మీకు వర్షము. నిజంగా వర్షాన్ని ఇవ్వటంలో, కురిపించటంలో దేవుడు మనుషులందరి పట్ల చూపుతున్న గొప్ప దాతృత్వం. నిజానికి ఈరోజు భూమి మీద మనిషి బ్రతుకుతున్నాడు అంటే ఆ వర్షపు నీరు మీద ఆధారపడేనండి. మన నేల తడవాలి అంటే, మన దాహం తీరాలి అంటే, మన బ్రతుకు పండాలి అంటే దేవుడు ఇచ్చే మంచి నీరు, అదే వర్షపు నీరు. కనుక ఆకాశం నుండి మీకు వర్షమును అంటున్నాడు. చూడండి, దాని ద్వారా ఫలవంతములైన ఋతువులను దయచేయచు, ఆహారమును అనుగ్రహించుచు. వాటి వల్లే మనకు ఆహారం. నేల తడవటం వల్లేనండి ఈరోజు మన నోటి ద్వారా తీసుకునే ఎన్నో రుచులు, వీటన్నిటినీ మనం అనుభవించగలుగుతున్నామంటే వర్షం. కానీ నిజంగా వర్షం కురిసేటప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో అన్నది ఆలోచించిన వాడికి అర్థమవుతుందండి. ఆలోచించిన వాడికి సుఖాన్ని ఎలా అనుభవించాలి అన్న దృష్టితోనే వాడు ఉంటాడే కానీ అసలు ఇది ఎందుకు జరగాలి, ఇది ఎవరి కొరకు జరగాలి అని ఆలోచన కలిగిన వాడైతే తప్పనిసరిగా అలాంటి వాడికి ఆయన దర్శనమిస్తాడు సాక్ష్యాలతో. ఎందుకంటే నిజంగా వర్షం పైనుంచి కురవటం ఎంత విచిత్రంగా ఉంటుందండి. ఎంత నీరు, కుండపోత వర్షం అంటారు. కాసేపు కొన్ని నిమిషాలు వ్యవధిలో మన కాలువలు నిండిపోతాయి, మన రోడ్లు జలమయం అయిపోతాయి. ఏమండి, మొత్తం కొన్ని వేల ఎకరాలలోని పంట తడిసిపోతుంది. ఏమండి, ఇంత నీరు పైనుంచి పడడం ఎంత ఆశ్చర్యం అండి. నిజంగా అది అద్భుతం. ప్రతిరోజు పుట్టినప్పటి నుంచి మనం చూసి మనకు అలవాటు అయిపోయిందేమో కానీ
వర్షం కురవటంలో ఎందుకు కురవాలి అని ఆలోచిస్తే నిజానికి పైనుంచి పడుతున్న వాన, అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మేఘాల్లో ఏముందండి? ఎగురుకుంటూ మేఘాల దగ్గరికి వెళితే పొగ తప్ప ఏమి లేదు అక్కడ. కానీ కేవలం ఒక 20 కిలోమీటర్ల వ్యవధిలో, అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి సముద్ర మట్టం నుంచి ఒక 20 కిలోమీటర్స్, 20 కిలోమీటర్ల ఆకాశంలోనికి మనం వెళితే అంత ఎత్తుకి ఈ మధ్యనే ఉంటాయండి మేఘాలు. వాటిలో రకరకాలు ఉన్నాయి. నింబస్ అని, సిర్రస్ అని, క్యూములస్ అని రకరకాల మేఘాల పేర్లు పెట్టారు వాటి ఉన్న హైట్ బట్టి, అవి ఉన్న ఎత్తును బట్టి వాటిని రకరకాలుగా పిలిచారు. కనుక ఇంత ఎత్తుకు నీరు గ్యాలన్ల కొద్దీ నీరండి. మన రోడ్లు తడిసి ముద్దయిపోయేటంత నీరండి. ఇక వరదలు వచ్చేటప్పుడు అంటారా, భయంకరమైన వరదల ప్రాంతంలో నిజంగా ఎడతెరిపి లేకుండా కురిసే వాన, వర్షం, ఇంత నీరు పైనుంచి వచ్చిందా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా ఉంది ఈ నీరు? మేఘాల్లోనికి ఎగురుకుంటూ వెళితే మీకు అక్కడ నీరు కనబడదు. నిజానికి మీకు కనిపించే మేఘం పొగండి, పొగ. అంటే దేవుడు భూమి మీద పెట్టిన ఒక అద్భుతమైన ప్రక్రియ. ఏంటి ఆ ప్రక్రియ? సూర్యుడు, చిన్నప్పుడు మనం చదువుకున్నాం, వేడెక్కడం ద్వారా సూర్యుడు వేడిమి వలన సముద్రపు ఉప్పు నీరు ఆవిరిగా మారిపోయి ఏమండి ఇవాపరేట్ అయిపోతుంది. వేపర్ థియరీ చదువుకున్నాం మనం. అది లేచిపోతుంది గాలిలోనికి. అలా లేవటం, అది వెళ్ళిపోవట్లేదు ఎక్కడికో. భూమి మీద ఉన్న నీరుని మరలా మీ కొరకు శుద్ధ నీరుగా, ప్యూర్ వాటర్, మినరల్ వాటర్ అంటారు మీ దృష్టిలో, అంత ఆరోగ్యకరమైన నీటిగా దేవుడు ఆవిరి రూపంలో పైకి తీసుకొని వచ్చి మేఘాలుగా, ఆ ఆవిరేనండి మేఘాలుగా మారుతుంది పైకి వెళ్ళి. తెల్లగా కనబడే ఆ పొగలాంటి పదార్థం ఏంటో దగ్గరికి వెళ్తే పట్టుకుంటే మీకు దొరకదు అది. అవన్నీ కణాలు, నీటి కణాలు లేదా మంచు కణాలు అంటారు వాటిని. చాలా సూక్ష్మమైన ఆకారంలో ఉంటాయి, చిన్ని చిన్నవి. తెల్లగా ఎందుకు ఉంటాయి అంటే సూర్యకాంతి దాని మీద పడటం వలన ఆ కణాలన్నిటిలో దాగి ఉన్న నీటి చుక్కలు, బిందువులు అంటారు, వాటి వలన తెలుపుదనం అనేది మేఘాలకు మనకు కనబడుతుంటుంది. కనుక దాచుకుంటుంది తన గర్భంలో నీటిని. ఆ దాచుకున్న నీటిని భూమి మీద ఎక్కడ కురవాలి అన్నది, సముద్రం మీద కురిస్తే ఎలా అండి? సముద్రం మీద వేడెక్కి ఎంత చక్కటి ప్రక్రియ పెట్టాడు చూడండి. సముద్రంలో ఉన్న ఉప్పు నీరు గాలిలోనికి వెళ్ళి మళ్ళీ సముద్రంలోని కురిసింది అనుకోండి, ఉపయోగం ఏముంది? మన పంటలు తడవాలి, మన ఆకలి తీరాలి, ఫలవంతమైన ఋతువులు మనకు రావాలి అంటే దేవుడు అక్కడికి వెళ్ళిన తరువాత మేఘాలను కదలమన్నాడు. కదలండి మీరు. అది భూభాగం మీదకి ప్రయాణం చేసుకుంటూ వచ్చి అక్కడ కురవటం వల్ల మన నదులు నిండుతున్నాయి. అందుకు మనకి జీవం, ఆరోగ్యం. దేవుడు అదే చెప్తున్నాడు, నేను ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. ప్రతిసారి మేలుందా? అవును మేలుందండి. మేలు చేస్తున్నాడు ఆయన, మంచి. ఇదంతా ఎలా జరుగుతుందో అది మీకు కనబడదు. కనిపించని రూపంలో అదృశ్యంగానే జరిగిపోతుంది ఇదంతా. ఆవిరి మీకు కనబడుతుందా? కనబడదు. ఎప్పుడు ఈ నీరంతా పైకి వెళ్ళిపోయింది మనకేం తెలుసు? సముద్రంలో అబ్బో ఏటి ఎంత నీరు పైకి వెళ్ళిపోయిందా? ఏది మీరు నీరు మోసుకెళ్ళండి చూద్దాం. ఒక బకెట్ నీరు ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్కి తీసుకెళ్ళలేరు మీరు. ఒక బకెట్ తీసుకుని 10 అడుగులు నడవలేరు మీరు, ఒక 25 లీటర్లో 20 లీటర్లు పట్టుకొని, బరువు. కానీ ఇంత నీటిని, ఇంత బరువును మేఘాలు చూస్తే తేలిగ్గా ఉంటాయి, ఊదితే ఎగిరిపోయినట్టుగా కనబడుతుంటాయి. ఎంత విచిత్రం అండి ఇది! ఎవరి ప్రక్రియ? ఏమంటే ఇటువంటి కార్యక్రమం బుధుడి మీద, అంగారకుడి మీద, కుజుడి మీద, ఏ గ్రహాల్లో లేవండి, భూమి మీదే ఉన్నాయండి. ఎందుకు? మీరున్నారు కనుక, తన పిల్లలకు అన్నీ అందించాలి కనుక. అందుకే ఒక మాట
యోబు గ్రంథం 38వ అధ్యాయం చూడండి. చాలాసార్లు మీరు చదువుకున్నారు ఆ మాట. 37వ అధ్యాయంలో 12, 13 వచనాలు చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12 వచనం నుంచి. ఆయన వల్ల నడిపింపబడినవై, దేవుని వలన నడిపింపబడినవై. భూగోళాన్ని నడుపుతున్నాడు ఆయన. మేఘాలను నడిపించడా? డైరెక్షన్ ఇవ్వడా? ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద, నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును, మెరుపు అంటున్నాడు చూడండి. మెరుపు, ఇంకా మేఘములను సంచారము చేయను. భూగోళము మీద తిరుగుతున్నాయి ఇవన్నీ. ఏంటి భూగోళం మీద జరుగుతున్నాయి ఇవన్నీ? నిజంగా నీలాకాశంలో ఆ చక్కటి తెల్లటి మబ్బులు కనబడితే ఎంత ఆహ్లాదం మీరు చూడడానికి. చిన్నప్పుడు బడిలో ఒరే బొమ్మైరా అనేసరికి పేపర్ మధ్యన అడ్డంగా ఒక గీత గీశారంటే కింద సముద్రం పైన ఆకాశాన్ని, దాని మీద మబ్బులు అనేసరికి ఇలా గుండ్రాలు చుట్టి గీత పెట్టేవారు. చిన్నప్పుడు మనకు అదే తెలుసు. మబ్బు, మేఘం, అది ఎంత అందం. సీనరీ అంటారు దాన్ని, దృశ్యం, మీ కనులకు విందు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేని మీదట? మరలా చదవండి 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపులట, మేఘములు సంచారము చేయను. తిరుగుతూ ఉన్నాయటండి. 360 degrees మొత్తం భూమంతా తిరుగుతూ సంచరిస్తున్నాయట అవి. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును. ఎందుకు సంచారం చేస్తున్నాయంటే ఆయన వాటికి ఆజ్ఞాపించాడట. ఏమని ఆజ్ఞాపించాడు? ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. ఏవో పనులు అప్పచెప్పేశాడు ఆయన. అప్పచెప్పిన పనులను చేయడానికి తిరుగుతూ ఉన్నాయంట. శిక్ష కొరకే గాని. ఇందులో 2 ఉన్నాయి. ఈ మేఘాలను పెట్టడంలో కూడా దేవుడు 2 పనులు అప్పచెప్పాడు వాటికి. ఒకటి శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే. తన భూలోకం అంటున్నాడు చూడండి. ఆ మాట చూడండి. తన భూలోకం ఏంటంటే, భూలోకం ఎవరిది? నేల మనదురో నువ్వు డప్పు కొట్టు పాడడం కాదు. దేవుడు అంటున్నాడు ఈ భూమి ఎవరిది? తన భూలోకము కొరకు. నాది భూలోకం, భూమి నాది. ఏ అంగారకుడు నాదనొచ్చుగా, బుధగ్రహం శనిగ్రహం నాదనొచ్చుగా. ఇవేవి కాదటండి. తన భూగోళము. ఈ మహావిశ్వంలో భూగోళము తనదిగా దేవుడు భావిస్తున్నాడంటే నిజానికి భూమి కాదండి ఆయనకు కావాల్సింది. భూమి మీద ఉన్న మీరు, ఈ భూగోళం మీద నివసిస్తున్న మీరు తనవారు. అందుకోసం ఇవన్నీ ఎన్ని కార్యక్రమాలు సిస్టమేటిక్గా జరిగిస్తున్నాడు వీటన్నిటినీ. మీకు తెలియకుండానే, మీకు కనిపించకుండానే. ఎప్పుడు నీరు ఆవిరైపోయింది, ఎప్పుడు మేఘాల మీదకి వెళ్ళిపోయింది, ఎప్పుడు ఇవన్నీ స్టోర్ చేసేసుకున్నాయి. ఈ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ అంటారు, వాటన్నిటినీ కణాలు ఎలా స్టోర్ చేసేసుకున్నాయి. ఆ ఉన్నవి విడిపోకుండా పరుగులు తీయడం ఏంటి భూమి చుట్టూ? అవి నీ ఇంగిలో నీ మీదికి వచ్చి నిన్ను తడిసి ముద్ద చేసేలా కురవడం ఏంటి? ఎంత నీరండి! ఇంత అద్భుతమైన ప్రక్రియ, అదృశ్యమైన క్రియ ఇదంతా. అది కనిపించదు నీ కంటికి. దేవుడు చేస్తున్నాడు. తన భూగోళము కోసము కొరకే గాని, శిక్ష కొరకే గాని, తన భూగోళము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఆయన ఆజ్ఞాపించాడు వాటికి, నువ్వు చేయాలి ఈ పని. ఆయన ఆజ్ఞాపించిన వాటిని అవి నెరవేరుస్తున్నాయంట. నిజంగా మేఘాలలోని దృశ్యం అండి. ఆ విమానం ఇంచుమించు మన డొమెస్టిక్ ఫ్లైట్స్ దగ్గర 36,000 అడుగులు పైకి వెళ్ళిపోతాడు. 36,000 అడుగులు, ఫీట్ చెప్తున్నాను నేను. 36,000 feet. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అంటే ఇంకొంచెం పైకి వెళ్ళిపోతాడు, 40 దాటేస్తాడు, 50 వరకు వెళ్తాడు. అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంత బ్లూ స్కై అండి. అక్కడ మేఘాలు ఉండవు అక్కడ. ఎందుకంటే ఆ పరిధి దాటిన తర్వాత మేఘాలు అక్కడ ఉండవు. అంత పైన ఎందుకు? భూమి చుట్టూ దేవుడు దానికి ఒక గిరిగీసి ఈ గిరిలోనే మీరు ఉండాలి. ఇక్కడే నా పిల్లలకు మీరు నీరు అందించాలి. సక్ చేయాలి భూమి మీద. సముద్రంలో ఉన్న ఆవిరి రూపంలో నీటిని అంతటిని పీల్చినట్టు పీల్చి లోపలికి దాచుకొని నువ్వు వెళ్ళి తిరిగి నా పిల్లల మీద కురిపించాలి. ఇందులో 2 పనులు ఏంటంటే, శిక్ష కొరకే కానీ, కృప కొరకే కానీ అంటున్నాడు చూడండి. కృప చేయుటకు, అందులో కృప కూడా ఉంది. ఆయన చూపించే కనికరం ఉంది, ఆదరణ ఉంది.
ప్రేమ ఉంది. ఈ శక్తుల వెనక కనబడుతుంది ఏంటి? అదృశ్య దేవుని రూపం. ఏమండి, నీ తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమను నువ్వు ఎలా చూడగలవు? అది కనబడదు. వాడు చూపించే ప్రేమ ఎలా ఉంటుందో ఒకసారి నాకు చెప్పరా అంటే, మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పరా అంటే ఎలా చెప్తావు? ఒరే, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం రా. ఇష్టమే. అదే నేను ఎలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను నువ్వు మాటల్లో చెప్పగలవేమో, అంటే ప్రేమ అనగలవు అంతే. ఎలా ఉందా ప్రేమ? అది ఎక్స్ప్రెస్ చేయలేవు, నువ్వు వివరించి చెప్పలేవు. బండి కొన్నాడనో, బట్టలు కొన్నాడనో, నీ అవసరాలు తీర్చాడు, ఓకే అని తీర్చాడు, కానీ ఇది నీకు ఇవ్వడం వెనక ప్రేమ ఉంది. ఏంటి ఆ ప్రేమ? అది నీకు తెలియదు. అదృశ్యం. ఆ అదృశ్య కార్యక్రమాలు జరగడానికి ఆయన శక్తి, ఆయన బాహు, ఆయన భుజబలం, దేవుడు జరిగిస్తున్నాడండి వాటన్నిటినీ. నిజంగా ఆ మాట తన భూగోళం అన్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, తన భూగోళమా? నాది భూగోళం. తనది అనుకుంటున్నాడు చూడండి దేవుడు. ఆయన ఏడు చేస్తున్నాడంటే మళ్ళా చదవండి ఆ మాట. ఆయన వల్ల నడిపింపబడినవే నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపులు మేఘములను సంచారము చేయును. ఏమండి, మెరుపులు మేఘములు సంచారం చేస్తాయా? ఒకసారి విశ్వంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. స్పేస్ స్టేషన్ నుంచి ఈ భూమిని చాలా ఫాస్ట్గా ఫోటోగ్రఫీ వీడియో అది తీస్తున్నప్పుడు టైం ల్యాప్స్ వీడియో అంటారు దాన్ని. అంటే చాలా వేగంగా కదులుతుంటుందండి పైన ఉపగ్రహం, లేదా మన అంతరిక్ష పరిశోధనశాల స్పేస్ స్టేషన్లు ఉంటాయి పైన. అక్కడి నుంచి భూమిని వీడియో తీస్తే భూమి కదిలిపోతుంటుంది, ఇది కదులుతుంటుంది, భూమి తిరుగుతుంటుంది. మొత్తం భూమిని చుడుతున్నప్పుడు దాని నిండా మెరుపులు, దాని నిండా మేఘాలు ఏమంటే చాలా అద్భుతంగా కనబడతాయండి. చూస్తారా? చూపించినాను. టైమ్ ల్యాప్స్ ఆఫ్ ఎర్త్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఐఎస్ఎస్ అంటారు దాన్ని. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అంతరిక్ష ఉపగ్రహం నుంచి భూమిని వీడియో తీస్తే వేగంగా, ఫాస్ట్గా అది ఎంత అందంగా కనబడుతుందంటే ఆ చుట్టూ ఏం కనబడుతుంది మీరు చూడండి ఒకసారి భూమిని. అంటే దేవుడు చెప్పాడు, ఇప్పుడు మనం చూస్తున్నాం. అదిగోండి స్పేస్ స్టేషన్, అది కదులుతుందండి. ఎంత గుండ్రంగా ఉంది. ఆ వెలుగుతున్నదంతా కూడా కాంతిమయం అండి. చూడండి, మేఘాలు కనబడుతున్నాయి మీకు. అలా ఆపనాను అక్కడ చూసి, ఆ మధ్యలో అంటే తెల్ల తెల్లగా వెలుగుతున్నాయి. ఏంటి ఎలా ఏం చేస్తున్నా? ఆపంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? మళ్ళీ వెనక్కరా, మీరు వేసేసి వెళ్ళిపోతారు అంతే. ప్లే చేయి. చూసారా ఆ కుడి చేతి వైపు? చూసారా మేఘాలు? ఆ మేఘాల్లో ఏమున్నాయి? మెరుపులు మెరుస్తున్నాయి చూడండి. ఇప్పుడు వదులు, పర్లేదు, స్లో వదిలే మామూలు స్పీడ్గా పెట్టు. చూసారా, ఇవన్నీ నైట్ టైం అండి. అవన్నీ పట్టణాలు, ఖండాల మీద మనం రాత్రిపూట, ఇవన్నీ సముద్రాలండి. ఆ సముద్రం మీద కూడా మేఘాలు, ఎందుకంటే అక్కడే స్టోర్ అయ్యి, అక్కడే కదా వాటర్ అంతా పీల్చుకోవాలి, అక్కడి నుంచి భూమి మీదకి రావాలి. ఈ వెలిగే ప్రాంతాలన్నీ కూడా భూభాగం అన్నమాట. అది నైట్ టైం. అంటే డే టైం అయితే కనబడదు కాబట్టి, ఆ మెరుపులై మనకు కనబడవు కాబట్టి నైట్ ఫోటోగ్రఫీ. చూసారా? అది కూడా చూడండి, అదంతా చూసారా? స్పార్క్లా మెరుస్తున్నాయి, స్పార్క్ లాగా. అదిగోండి మేఘాలలో మెరుపులు. నిజంగా ఈ భూమిని దేవుడు ఇలాగే చూస్తున్నాడు కదండి. మనం ఇప్పుడు అంతరిక్ష కేంద్రం నుంచి చూస్తే ఇలా కనబడదు. చూసారా? ఎక్కడ మేఘాలు ఉన్నాయో ఆ మేఘాల దగ్గర మెరుపులు మెరుస్తున్నాయి. ఎందుకు మెరుస్తున్నాయి? దేవుడు చెప్పాడట. ఏం చెప్పాడు ఆయన? నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపులను మేఘములను సంచారము చేయును. సంచారం, తిరుగుతున్నాయి అవి. అవి ఒక దగ్గర ఉండవండి, మేఘాలు ఒక దగ్గర ఉండవు కదా, కదులుతూ ఉంటాయి ఎప్పుడు. ప్రయాణం. ఎందుకు ప్రయాణం వాటికి? దేనికి ప్రయాణం వాటికి? వండర్ అండి నిజంగా. అసలు ఎందుకు జరుగుతున్నాయి? వీడిని అడిగితే, ఒరే మెరుపు ఎందుకు రా వస్తుందంటే మేఘాలు గుద్దుకోవడం వల్ల అంటాడు. ఎప్పుడు చూసినా ఒక దౌర్భాగ్యపు శాస్త్రీయ వివరణ ఇవ్వటానికి ఈ శాస్త్రవేత్తలు, ఈ దౌర్భాగ్య శాస్త్ర ప్రపంచం అలవాటుపడిందే కానీ, ఇంతకీ ఆ మేఘాలు ఎందుకు రావాలి, ఈ భూమి చుట్టూ ఎందుకు ఉండాలి, ఈ రెండు ఎందుకు గుద్దుకోవాలి, అక్కడ మెరుపుగా ఎందుకు రావాలి? వాడికి చెప్పడు సమాధానం.
ఆ? మనిషిలో చాలా జ్ఞానవంతుడు అనుకుంటున్నాడు, నేను చాలా విజ్ఞుడిని అయిపోయాను, నాకు అంతా అర్థమైపోయింది, నేను చాలా వివేకం వచ్చేసింది నాకు అని అనుకుంటున్నాడండి. మనిషి తనకున్న జ్ఞానం చేత బుద్ధిహీనుడైపోయాడండి. ప్రియులారా, నిజంగా దేవుని యొక్క అదృశ్య శక్తులు ఇవన్నీ, అవి ఎందుకు మెరవాలి, అవి ఎందుకు లేవాలి, అవి ఎందుకు అక్కడ మేఘాలుగా రావాలి, ఇక్కడ ఎందుకు వానలుగా కురవాలి, అక్కడ ఎందుకు భయంకరమైన మెరుపులు మెరవాలి, శిక్ష కొరకే కానీ కృప కొరకే కానీ దేవుడు వాటికి నియమించాడట. ఇంకా చెప్పమంటారు ఆశ్చర్యకరమైన విషయం, యోబు గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఏంటంటే వర్షానికి మరలా కట్టడట, అంటే మనవాడు కురిసేసిన తర్వాత చెప్తాడు ఇన్ని సెంటీమీటర్ల వర్షం నమోదైంది వర్షపాతం. ఓరే బుద్ధిహీనుడా, నువ్వు ఎన్ని సెంటీమీటర్లో లెక్క పెట్టక ముందు ఆల్రెడీ ఆయన ఏం చేసేసాడు, వర్షానికి కట్టడ ఇంత కురవాలి, ఇన్ని లీటర్లు మాత్రమే కురవాలి, దానికన్నా ఒక చుక్క ఎక్కువైనా నేను ఒప్పుకోను. ప్రతిదానికి నియమం అండి. ఇవన్నీ ప్రకృతిలో ఎవరండి జరిగిస్తున్నారు? శక్తులు. అందుకే అన్నాడు దేవుడు ఒక మాట, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అన్నాడు. ఎప్పుడు కదిలిపోతాయట ఆకాశమందలి శక్తులు? అసలు ఆకాశంలో శక్తులు ఉన్నాయా? చూస్తారా మాట, పేతురుపత్రిక అండి. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22 చదవండారా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే అంటున్నాడు. దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అలాగే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మహావ్యాండ్రముతో లయమైపోయినప్పుడు ఒక పదం ప్రయోగిస్తారండి. అఫ్ కోర్స్ యేసు ప్రభు ఈ శక్తుల మీద అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఒక అదృశ్య శక్తిగా ఈ శక్తుల మీద నాయకుడిగా ఉన్నాడు నువ్వు నమ్మిన యేసు. 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇవన్నీ గతించిపోతాయి అని చెబుతూ ఆకాశమందలి శక్తులు కదిలింపబడినని సువార్తలు అంటాడు చూడండి. వెరీ గుడ్. మత్తయి సువార్త 24వ అధ్యాయం, యేసు ప్రభు రాకడ గురించి చెప్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశమున నక్షత్రాలు రాలిపోతాయి, గతి తప్పుతున్నాయని ఆకాశమందలి శక్తులు కదిలింపబడి అంటున్నాడు చూడండి. ఎప్పటివరకు అంటే యేసు ప్రభు రానంత వరకు శక్తుల్లో ఏం లేదనమాట, కదలిక లేదు, స్టేబుల్గా ఉన్నాయి అన్నిని, వేటి పని అది చేసుకుంటూ ఆయా పనులు జరిగించడానికి ఆ శక్తులన్నిటి అధికారంతో ఆయా స్థానాలలో అవి నిలబడుతూ వాటి పనులు చేసుకుంటూ పోతున్నాయి. ఎప్పుడైతే యేసు రంగప్రవేశం చేశాడో ఈ విశ్వంలోనికి, ఇంకా అవి లయమైపోతాయి, గతి తప్పిపోతాయి. ఆయన ఆజ్ఞతో అవన్నీ కూడా శక్తులు కదిలిపోతాయి. ఆకాశమందలి శక్తులు అంటున్నాడు చూడండి. మెరుపును మెరిపించేది, మేఘాన్ని నిర్మించేది. అప్పటివరకు ఏం కనబడవండి. ఎక్కడి నుంచి వచ్చాయి మేఘాలన్నీ? నీలాకాశం మనకు కనబడుతుంది. సడన్గా ఒక 2-3 గంటలు భయంకరమైన మేఘాలు. ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నావు కదా? ఎక్కడి నుంచో వచ్చేవి కొన్ని అయితే సముద్రం మీద ఆవిరి రూపంలో మారి ఎప్పటికప్పుడు ఎన్నో మేఘాలు తయారవుతున్నాయి నీ కళ్ళ ముందే, నీకు అది తెలియటం లేదు. ఎవరు చేస్తున్నారు వాటిని? శక్తులు, అదృశ్య శక్తులు అవి చేస్తున్నాయండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం చదవండి ఆ మాట. యోబు గ్రంథం 28వ అధ్యాయం
26వ వచనంలోని మనం చదువుకుంటున్న మాట. వర్షమునకు కట్టడ నియమించిన వర్షమునకు కట్టడ నియమించాడట ఆయన. ఉరుముతో కూడిన మెరుపునకు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచిన మార్గం ఏర్పరిచినప్పుడు అట. ఏంటంటే మార్గం అంటే రూట్ కూడా చెప్పాలి దేవుడు దానికి. రూట్ కూడా చెప్తున్నాడు దానికి. మరి ఏమనుకుంటున్నారు? ఒక్కసారి పెడేల్మని మనకి శబ్దం వినేసరికండి ముందు పెద్ద లైటింగ్ వస్తుంది, తెలుసు కదా. ఉరుములతో కూడిన వర్షాలు, భయంకరమైన మేఘాలు పైన కమ్ముకుంటున్నప్పుడు ముందు వెలుగు వస్తుంది. వెలుగు వచ్చింది కాసేపటికి, ఎందుకంటే శబ్దం మెల్లిగా కదండి ప్రయాణం చేస్తుంది, వెలుగు తొందరగా వచ్చేస్తుంది భూమి మీదకి. ఆ మెరుపులు మెరవటం ఎప్పుడైనా మీరు చూసారా? మెరుపులు మెరవటం చాలా విచిత్రంగా ఉంటాయండి. ఏదో కరెంటు తీగల్లాగా, అందులో ఎలక్ట్రిసిటీ హై పవర్. ఒక మెరుపులు అండి సుమారు 50,000 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందండి వేడి. సూర్యుడు తెలుసు కదా మీకు. సూర్యుడు ఎంత దూరంలో ఉండే మనం మాడిపోతున్నాం. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తున్నాం, మన సూర్యుడికి దగ్గరగా. సూర్యుని యొక్క ఉపరితలం మీద ఉన్న ఉష్ణోగ్రత 50,000 డిగ్రీల ఫారెన్హీట్ అండి. అది ఎందులో ఉంటుంది తెలుసా? ఒక్క మెరుపులో ఉంటుంది. ఒక్క మెరుపులో అంత వోల్టేజా, అంత వేడా, అంత ఉష్ణమా? దానికి మళ్ళీ రూట్ చెప్తున్నాడట. ఏంటి? ఇదిగో ఎక్కడ నువ్వు బయలుదేరి ఎక్కడికి వచ్చి ఎక్కడ వంగి ఎక్కడ తిరిగి ఎక్కడ నువ్వు భూమిని తాకాలి. ఆ రూట్ తేడా జరిగిందో దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే శక్తులు కంట్రోల్లో ఉన్నాయి. ఇవన్నీ శక్తులు మీకంటే కనిపించట్లేదు, అదృశ్య శక్తులు. చదవండి, ఎంత మంచి మాట. మళ్ళా చదవండి ఆ మాట. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు. మార్గాన్ని చూపిస్తున్నాడట. మార్గం. ఏమంటే ఉరుములు ఎలా ఉరుముతాయి ఒకసారి చూద్దాం. అంటే లైట్నింగ్ అనేది ఒకసారి ఎలా ఉంటుందో వీడియో మీకు చూపిద్దాం. ఏంటి ఏనా లైట్నింగ్ హై క్వాలిటీ ట్రాన్సియంట్ 4Kలో ఉన్నది చూపించు. చూడండి అసలు. అంటే మెరుపులు సహజంగా మనం మెరుపులు వస్తే కళ్ళు మూసుకోండి, ఎందుకంటే చూస్తే మన కళ్ళు దెబ్బతింటాయి, చూడలేం కూడా మనం ఆ మెరుపుని. కానీ నిజంగా ఈ ఫోటోగ్రఫీలో, ఈ హై వీడియో కెమెరాస్లో దాన్ని బంధించినప్పుడు అవి ఎలా ఉంటాయి చూడండి. ప్లే చేయనా, సౌండ్ పెట్టి పర్వాలేదు. వా, ఏమండి ఎలా వచ్చిందని చూసారా? మెరుపు మార్గం చూసారా ఎలా మొదలయ్యి ఎలా వస్తుందో. అది స్లో మోషన్లో తీసిందండి. అసలు ఈ మామూలుగా మీకు దొరకవు. విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక సెకండ్లో, ఒక మిల్లీ సెకండ్లోనే బయటకు వచ్చేస్తుంది అది. కానీ హై పవర్ లెన్సెస్ కెమెరాస్తో ఆ మెరుపులను బంధించినప్పుడు, ఆ మెరుపులు వచ్చేటప్పుడు చూసారు దాని మార్గం చూసారా? ఎక్కడి నుంచి ఎక్కడ భూమి మీదకి వచ్చింది, రూట్ ఉందా దానికి, ఎన్ని మార్గాల్లో వెళుతుందో చూడండి. నిజంగా అద్భుతం కదండి. ఆ మేఘాలు సుడి తొరగడం చూడండి. అర్రా ఏమంటే చూసారా లైటింగ్ ఎలా ఎలా కదులుతున్నాయి చూసారా? ఆ భూమిని తాకుతున్నాయి చూసారా? అవి భూమిని తాకాలి, భూమిని తాకాలి. ఆ తాకిన పాయింట్లో నువ్వు ఉన్నావు అనుకో, చచ్చిపోయావు అనమాట. ఎందుకంటే సూర్యుని యొక్క ఉష్ణాన్ని తట్టుకుంటాం, మాడి మసి అయిపోవడమే. అంత భయంకరమైన వేడిమి, అంత భయంకరమైన ఉష్ణోగ్రత, అంత టెంపరేచర్ అండి. చాలా. ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు ఇది జరుగుతుంది? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ ఎందుకు ఇలా తిరగాలి? ఈ మెరుపులు ఎందుకు ఇలా వ్యాపించాలి? వాటికి ఒక మార్గం చూసారా? ప్రతిదీ భూమిని తాకుతుంది, భూమిని తాకుతుంది, భూమిని తాకుతుంది. యేసుప్రభు చెప్పాడు, అసలు ఏ దిక్కు నుంచి మెరుపు ఏ దిక్కుకి వెళుతుందో అసలు మీరు పోల్చుకోలేరు, అంత వేగం. ఇది రోజు మన కెమెరాలో బంధించడం వలన ఇన్ని మెరుపులు, ఈ మెరుపులు చూస్తే గుండెను నిజంగా హడలిపోతాయి కదండి మనకి. చాలా భయం వేస్తుందండి. పెద్ద పెద్ద ఉరుములు వస్తుంటాయండి.
చెవులు మూసుకోవాలి. చాలే నాన్న, చెవులు మూసుకోవాలి. భరించలేం ఆ శబ్దం. కొంచెం వీక్ పర్సనాలిటీస్ అయితే అండి గుండె ఆగిపోద్ది కూడా. కడేలమంటది ఒకేసారి. కర్ణబేరైనా దెబ్బతినొచ్చు, గుండె అయినా ఆగిపోవచ్చు. చాలామంది ఉరుములు అంటే భయం అండి, చాలా భయపడిపోతారు ఉరుములు వచ్చేసరికి. కారణం ఏంటంటే శబ్దం, శక్తది. దేవుడు చెప్తున్నాడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు. శాస్త్రానికి తెలీదు ఈ మెరుపు ఇలా ఎందుకు వచ్చి ఇక్కడ తాగుతుందో, ఈ మెరుపు ఇలా ఎందుకు వెళ్ళి అక్కడ తాగుతుందో. వాళ్ళకేం తెలుసండి. కానీ ఎప్పుడంటే క్రీస్తు పూర్వం రాయించిన మాట యోబు గ్రంథంలో, దేవుడే ప్రతి దానికి దిశను నిర్ధారిస్తున్నాడట. దిశ అంటే మార్గం, ఎటు వెళ్ళాలి నువ్వు. మెరుపు, భూమి మీదేమో మెరుపులు మేఘములు సంచారము చేస్తుంటే, ఆ సంచారము చేస్తున్న మేఘములలో ఎన్నో మెరుపులు. ఇందాక చూసారా, స్పేస్ స్టేషన్ నుంచి మనం చూస్తున్నప్పుడు మధ్యలో మెరుస్తున్నాయి తెల్ల తెల్లగా, కాకరపోతులు కావవి. ఇలాంటి భయంకరమైన ఉష్ణోగ్రత కలిగిన మెరుపు దాడి అంటారు. ఈ మధ్యన అమెరికాకి 5 గంటలు ఆగకుండా వచ్చారండి మెరుపులు. కంగారు పడిపోయారు, అందరూ బేజారైపోయారు. ఎప్పుడు చరిత్రలో చూడలేదట 5 గంటలు ఆగకుండా. ఒక 10 నిమిషాలు వస్తేనే మన చెవుల్లో దూదులు పెట్టేసుకొని తలుపులు గట్టిగా బిడాయించుకుంటాం మనం. 5 గంటలు వచ్చాయటండి. ఎందుకు చేస్తున్నాడు దేవుడు వీటన్నిటినీ? ఏమండి, ఎవరు చెప్పగలరు? బైబిల్ చెప్పిందంటే చాలా వాస్తవం. ఎవరో పనికిమాలిన వాళ్ళు బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడే కుక్కలు ఉన్నాయి ఈరోజు. బైబిల్ విలువ తెలియక, దేవుడు రాయించిన మాటల యొక్క ప్రాధాన్యత గుర్తించలేని అంధులు వాళ్ళు పట్టించుకోకండి. మీ దేవుడు మహాశక్తిమంతుడు. ఎవడో కూసాడు, ఎవడో మాట్లాడాడు, ఎందుకంటే వాళ్ళని పట్టించుకొని అనవసరం. చేతకాని వాళ్ళు, దేవుని ఉనికిని చాటలేని వాళ్ళు, దేవుని యొక్క ఉన్నత స్థితిని గుర్తించని దౌర్భాగ్యులు వాళ్ళు. నువ్వు ఉన్నావుగా ఆయన గురించి చెప్పడానికి, నువ్వు చెప్పాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయం చూడండి, మంచి మాట. 32 యోబు గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనం చూడండిరా. ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఏం చేస్తున్నాడటండి? ఎక్కడ తగలాలట? గుర్రి. అప్పుడు చూసారా, షూటర్స్కి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే రెడ్ మార్క్ పెడతారు, గురి అంటారు దాన్ని. టార్గెట్, ఎయిమ్. ఎక్కడ నీకు పాయింట్ పెట్టారో అక్కడ నువ్వు పేల్చాలి, అక్కడ నువ్వు కాల్చాలి. దేవుడు వేగంగా వస్తున్న ఈ మెరుపులకట, మేఘాల నుంచి వస్తున్నాయి కదండి, దానికట గురి పెడతానడట. ఇరుప్రక్కలను ఆయన మెరుపులను మెరిపించును. గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆజ్ఞ అంటే మెరుపు మెరవడానికి కూడా దేవుని ఆజ్ఞ. మరి ఏమనుకుంటున్నావు బిడ్డ? అయితే దేవుడు భయపెట్టేస్తున్నాడండి నన్ను శబ్దంతో అనుకుంటున్నావా? డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్ అనుకుంటున్నావా? దాని వెనక ప్రణాళిక. శిక్ష కొరకే కానీ, కృప కొరకే కానీ దేవుడు వీటన్నిటిని భూమి మీద ఎందుకు సంచారింపజేస్తున్నాడో తెలుసా? తన భూగోళం, ఆయన భూగోళం, అదృశ్య శక్తులు వీటన్నిటిని నడిపిస్తున్నాయి ఈ ప్రకృతిలో. కనిపించట్లేదు కాబట్టి లేదంటాడు ఆ మూర్ఖుడు. అసలు దేవుడే లేడంటాడు. ఏమండి, నిజంగా ప్రకృతిలో జరుగుతున్న ఈ పెను మార్పులు, నిత్యకృత్యాలు, ఇవన్నీ కూడా నిజంగా జ్ఞానయుక్తంగా ఆలోచించగలిగితే వాటి వెనక ఉన్నది ఎవరో, దానికి నడిపిస్తున్నది ఎవరో, ఆజ్ఞ ఇస్తున్నది ఎవరో, గురి పెడుతున్నది ఎవరో, గురిని కూడా చూపిస్తున్నాడటండి. ఇక్కడ బయలుదేరి ఇక్కడ నువ్వు గురిని తాకాలి. క్షణంలో జరిగిపోయేదండి. కనురెప్పపాటులో జరిగేదానికి కూడా దేవుడు నియమం, నిబంధన. ప్రకృతిలో ఉన్నవన్నీ కట్టడ మీద నడుస్తున్నాయండి. కట్టడలు, విధులు. ఏ కట్టడలను ఉరిమెత్తిరిగా ఆబోతులు మనమే. మనకేముండదు. ఎవడు చెప్పినా వినం. క్యూ పద్ధతిని పాటించండి అంటారు, పాటిస్తారా? మందలాగా వెళ్ళి పడిపోతారు అంతే, ట్రైన్ మీదో బస్సు మీదో. ఏం గౌరవిస్తాం మనం? చెప్పినా వినం మనం. కానీ ఆకాశంలో శక్తులు, దేవుడు ఒకసారి నిర్దేశించాడు అంటే
ఆ దిశను అవి మార్చుకోవు. భయం అని చెప్పాడంటే అది జరగాలి. ఉరుములోని మెరుపునకు మార్గము నియమించేవాడు అంటున్నాడు చూడండి. 37 యోబు గ్రంథం ఇందర 12, 13 చదివాడు. 14, 15 చదవండి వచనాలు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 14, 15 వచనాలు చూడండి. యోబు ఈ మాట ఆలకింపు. ఒక్కసారి నా మాట ఆలకించాయా యోబు? ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు. నువ్వు ఊరకుండి దేవుని అద్భుత క్రియలు, వండర్స్ అంటున్నాడు చూడండి. అద్భుత క్రియలను ఆలోచించు బిడ్డ. దేవుడు తన మేఘపు మెరుపు అంటే మేఘం అట తందట, మెరుపు కూడా తందేనంట. తన మేఘపు మెరుపును ప్రకాశించవలనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా? అసలు నీకు తెలుసా? దానికి కూడా తీర్మానం ఉందా? దానికి కూడా ఒక పద్ధతి ఉందా? ఏమనుకుంటున్నావు నీ దేవుడు అంటే? సృష్టికర్త అంటే ఏమనుకుంటున్నావు? చాలా నియమ నిబంధనలు కలిగిన వాడు. నీకు ఆయన దగ్గర ఏ నియమం ఉండదు, ఏ నిబంధన ఉండదు. ఏమంటే ఆయన చెప్పింది ఏ రోజు మీరు చేస్తున్నారా? ఆయనకి ఇష్టమైనట్టు ఏ రోజు మీరు ప్రవర్తిస్తున్నారా? చెయ్యం మనం. కానీ ఆయన దగ్గర పనిచేసే సేవకులు మాత్రం, అవి శక్తులు కానీ, ప్రధానులు కానీ, అధికారులు కానీ, బైబిల్లో రాయబడ్డాయి ఈ మాటలన్నీ. దేవుడు చెప్పిన వాటి ప్రకారంగా చేసేవి. ఏం చేస్తానట? యోబుతో అంటున్నాడు, యోబు ఏ మాట విను నాయనా, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. దేవుని అద్భుత క్రియలు ఒక్కసారి ఆలోచించు. దేవుడు తన మేఘపు మెరుకును ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయనో నీకు తెలియనా? అసలు నీకు తెలుసా? పక్క చేయనికి రండి. 38వ అధ్యాయం 35వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం అండి. మెరుపులు బయలు వెళ్ళి చిత్తం ఉన్నామని నీతో చెప్పు. చిత్తం ప్రెజెంట్ సార్, ఎస్ మై లార్డ్ అంటున్నాయా? ఆడి శబ్దం నువ్వు వింటున్నావు, కానీ దేవుడి దగ్గర హాజరించుకున్నాయి అవన్నీ. హాజరు, ఎస్ మై లార్డ్. మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటికి బయటకు రప్పించగలవా? నువ్వు చేయగలవా? మెరుపుని, ఆ హై ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ నువ్వు రప్పించగలవా? ఒక మెరుపు ఉంటే చాలండి, భూమి అంతటిని వెలిగించవచ్చు. అంతుందా ఎలక్ట్రిసిటీ, అందులో పవర్. మెరుపుని ఎక్కడ దొరుకుతుంది? మనం పట్టుకోగలమండి మనం దాన్ని? దొరకదు. నిజానికి దానిలో దేవుడు దాచి ఉంచిన శక్తి. మంచు బిందువుల్లో ఆయన అందాన్ని చూసాం, సౌందర్యాన్ని. ఏమండి, సూక్ష్మాకారంలోకి వెళ్ళినా సరే తెల్లటి పిండే నువ్వు అనుకుంటున్నావు, కానీ లోపలికి వెళ్ళేసరికి నిజంగా ఎంత అందం. అటు రూపం, ఒక్కొక్క దానిలో మార్పు, విధి విధానం. నిజంగా అణువుల్లోకి, యాటమ్స్లోకి వెళ్తేనర్రా ఆ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి అవి. విశ్వం అలాగే ఉందర్రా. ఈ కంటికి కనిపించే సూక్ష్మమైన అణువు పరమాణు అంటారు. యాటమ్, పరమాణు, యాటమ్. ఆ యాటంలోనికి వెళితే చుట్టూ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మనం చదువుకున్నాక చిన్నప్పుడు. అవి చుట్టూ తిరుగుతుంటాయి. అవి గుండ్రంగా, ఒకదాని గుద్దుకోకుండా. అదండి నిజంగా ఆ అణువులో, ఆ పరమాణువులో ఉన్న అద్భుతం. అన్ని గుండ్రంగా ఉంటాయి, అన్ని గుండ్రంగా తిరుగుతుంటాయి. విశ్వం చూడండి, సూక్ష్మం మొదలుకొని అంతరిక్షం వరకు ఏది చూడండి మొత్తం అంతా గోళాకారం. ఇందులోనే చూపించాడు విశ్వం ఎలా ఉందో చూడరా. యాటంలో చూడు, ఆ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి నువ్వు చూడకపోవచ్చు. ఇందులో చూడు, నీ దగ్గర టెలిస్కోప్ ఉంది కదా, విశ్వాన్ని చూసావు. ఇప్పుడు నా దగ్గర మైక్రోస్కోప్ ఉంది కదా, ఇది చూడు. ఇదే దీని స్ట్రక్చర్. అది కూడా నిజంగా గ్రహాలన్నీ ఒకదాని చుట్టూ తిరగటం, ప్రకృతిలో జరుగుతున్న ఈ అద్భుతమైన నియంత్రణ, ఒకదానికొకటి గుద్దుకోకుండా బిలియన్ల సంవత్సరాలుగా ఇంకా తిరుగుతూనే ఉన్నాయండి. కారణం కనిపించని అదృశ్య శక్తులు, వీటన్నిటిని కంట్రోల్, వాటన్నిటికీ ఆజ్ఞలు, వాటన్నిటికీ రూట్లు, వాటన్నిటికీ విధానాలు దేవుడు చేయిస్తున్నాడు. ఎవరి కోసం ఇంత పని? నీ కోసం 6 అడుగులు ఉన్నావు భూమి మీద. భూమి ఎంత ఉంది, నువ్వెంత ఉన్నావు?
ఆఫ్టర్ ఆల్ 6 అడుగులు మనిషి. అసలు దేవుడు కంటితో చూస్తే కనబడలేని ఆకారం ఇది. లోకాల మీద ఆయన ఉండి ఇలా తొంగి చూస్తే అసలు నువ్వు కనబడవు. ఈ విశ్వంలో భూమి ఎక్కడుందో కనబడదు, ఇంక నువ్వెక్కడ కనబడతావు? అంత పెద్దదర్రా ఈ విశ్వం. అలాంటిది ఆ విశ్వంలో తొంగి కేవలం నీకోసం, భూమి మీద ఉన్న నీకోసం మెరుపును మేఘాన్ని నియమించి నీకోసం ఋతువులను వర్షాలను కురిపిస్తున్నాడు అంటే, శక్తులతో నియంత్రిస్తున్నాడు అంటే కారణం నీ మీద ఎంత ప్రేమ, ప్రతి ఒక్కని మీద ఎంత ప్రణాళిక, ఆయనకి ఆలోచన ప్రతి మనిషి కోసం జరుగుతుందండి ఇది. ఎందుకు చెయ్యాలి? ఎందుకు దేవుడు చెయ్యాలి? మెరుపులు వెళ్ళి చెబుతున్నాడు, చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటకు రప్పించగలవా? బయటికి రప్పిస్తావా నువ్వు? నాయన బయటికి రప్పించగలవా మెరుపులు? నేను రప్పించలేను ప్రభువా. సరేలే, నేను రప్పిస్తాను. ఏమండి, నేను రప్పిస్తాను. రప్పించి ఏం చేస్తాడు ఆయన? ఏమండి, ఏం చేస్తాడట? ఒక అద్భుతం జరుగుతుందర్రా. ఏంటో తెలుసా? మెరుపు భూమిని తాకుతున్నప్పుడల్లా, ఎందుకంటే ఆల్రెడీ దానికి టార్గెట్ పెట్టాడు, మన బైబిల్లో చదివాం. గురి యొద్దకు రావాలి ఆ మెరుపు. ఎందుకు మెరుపు ఇంత వేగంగా భూమిని తాకుతుంది? క్షణాల వ్యవధిలో, సూక్ష్మ క్షణంలో, ఏమండి, మైక్రో సెకండ్స్లో. ఎందుకు వస్తుందో తెలుసా? బైబిల్ చదువుదాం ముందు. కీర్తనల గ్రంథం, ఏమండి, 65వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నావు. నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఏమండి, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి. ఎవరి జాడలట? ఎవరి జాడలవి? నీ జాడలు అంటే దేవుని జాడలు. జాడ అంటే ఏంటి? జాడ అంటే ఏంటండి? మన వాళ్ళు వెళ్ళిన ప్రదేశం, వచ్చిన ప్రదేశం, వాళ్ళ జాడ. ఏమంటే, మన నాన్నగారు ఉన్నారో తెలియాలంటే బయట చూస్తాం, ముందు చెప్పులు ఉన్నాయా? మా నాన్న చెప్పులు ఉన్నాయంటే మా నాన్న ఉన్నాడు అనమాట. జాడ. నాన్నను చూడలేదు కానీ చెప్పులు చూసావు, అవునా? నాన్నగారి కారు ఉందా? ఉంది. జాడ. ఆయన కనిపించకపోయినా ఆయన ఉన్నాడనడానికి జాడలు. ముందుగా నీకు తెలిసిపోతుంది ఆయన వచ్చాడని. దేవుడు కూడా ఏం చేస్తున్నాడటండి? సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ధరిస్తున్నావు. ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు నీకు. నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి. సారం అంటే దేవుని యొక్క జాడలు భూమి మీద ఉన్నాయా? దేవుని యొక్క జాడలు భూమి మీదకి వస్తున్నాయా? దర్శిస్తున్నాడు ఆయన, వస్తున్నాడు ఆయన, చూస్తున్నాడు ఆయన. ఆయన రావటం వల్ల ఏం మేలు జరుగుతుందో తెలుసా? సారం. సారం అంటే నేల సారం, నింగిలో సారం. నేల సారం ఉంటేనే కదా నువ్వు సారవంతంగా ఉంటావు. ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ భయపడిపోతారు, ఎందుకంటే ఒక 100 సంవత్సరాలు ఇంకా భూమి సారం కోల్పోతుందండి, చౌడు నేలగా మారిపోతుంది. ఎందుకంటే విపరీతమైన ఫర్టిలైజర్లు వాడుతున్నాడు, భయంకరమైన కెమికల్స్ వాడుతున్నారు, భయంకరమైన ఫ్యాక్టరీలను కనిపెట్టాడు, దాని ద్వారా వచ్చే రసాయనాలు, వ్యర్థాలను భూమిలోనికి విడిచిపెడుతున్నాడు, మొత్తం పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాడు మనిషి. పంట రావటం లేదు, కారణం నేల సారం కోల్పోతుంది. సారం కోల్పోవాలంటే ఏం చేయాలి? ఏమండి, నువ్వు పంట వేస్తే సారం పోయినట్టే. మరి మళ్ళీ నేలకు సారం రావాలి. గతంలో సంవత్సరానికి ఒక పంటే పండించేవారండి. కారణం మంచి సారం రావాలి. నువ్వు మాటి మాటికి పంట తర్వాత పంట, పంట తర్వాత పంట, కాపు తర్వాత కాపు వేసేస్తున్నావు అనుకో, ఎక్కడి నుంచి వస్తుంది సారం? దానికి నువ్వు వాడుతున్నావనే, నువ్వు సారం అంతా నీకు రావాలనే. మరి నీకు సారం రావాలి అంటే ఆ సారం భూసారం తినాలి, అంతే కదండి. వర్షం ద్వారా నేల తడిస్తే, నేల తడిచిన తర్వాత మొలక మొలిస్తే, ఆ మొలిచిన విత్తనం నువ్వు ఆహారంగా చేసుకొని తింటే నీకు సారం. లేదంటే మంచం మీదకి వెళ్ళిపోవాలి పేషెంట్లా. అంటే నీ జీవానికి ప్రకృతిలోని సారం పెట్టాడు దేవుడు. ఆ సారం నిర్వీర్యం కాకూడదు. మరి సారం ఏమవ్వాలి? తిరిగి మళ్ళీ రీఛార్జ్.
అప్పుడప్పుడు మీకు మొబైల్స్ తెలుసు కదా, అందరూ వాడతారు. రాత్రి ఛార్జింగ్ పెట్టేసి ఉదయాన్నే రెడీగా బయటికి వెళ్తాం మనం. మళ్ళీ సాయంత్రం అనుకో మధ్యాహ్నమో మనం వాడుకుని బట్టి ఆ ఛార్జింగ్ అంతా అయిపోద్ది. అయిపోయిన సరే మళ్ళీ అన్నీ ఏం చేస్తాం, పవర్ బ్యాంక్ అయినా పెట్టుకుంటాం, లేదంటే ఎక్కడ ప్లగ్ ఉందో చూసుకుంటాం, అక్కడ పెట్టి మళ్ళీ మొబైల్ని ఛార్జ్ చేస్తాం. అంటే ఏంటి, అది అలాగా ఎనర్జీ పోతుంది, మరలా దానికి ఎనర్జీ ఇవ్వాలి, బ్యాటరీ, దాన్ని రీఛార్జ్ చేయడం అంటారు దాన్ని. మనం తినేస్తున్నావు, దున్నేస్తున్నావు, సారం ఎక్కడిది? ఎన్ని కాపులు కాయాలి, ఎన్ని పంటలు పండాలి? ఒక పక్క ఏమో కాలుష్యం, ఒక పక్క పర్యావరణం అంతా పాడైపోతుంది, నేలంతా చెడిపోతుంది. మరి ఎలా? నేను వెళ్ళాలి నాయన, ఒకసారి నేను వెళ్ళొస్తాను భూమి మీదకి. ఎందుకు? నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి. సారమును వెదజల్లుతున్నాయట. ఎలా వస్తుందబ్బా? భూమిని ఎలా రీఛార్జ్ చేస్తున్నాడు ఆయన? ఎలా రీఛార్జ్ చేస్తున్నాడు చూస్తారా? చూడండి, జకరియా గ్రంథం. బైబిల్లో ఎన్ని మంచి మాటలు! ఈ శాస్త్రం కళ్ళు తెరవనప్పుడు చెప్పబడిన మాటలు, రాయబడిన మాటలు. జకరియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం అండి. జకరియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. కడవరి వానకాలమున వర్షము దయచేయము అని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా? పైన మెరిస్తే చేను మలవడం ఏంటండి? మళ్ళా చదవండి ఆ మాట. ప్రతివాని చేనులో పైరు మొలుచునట్లు, పైరు మొలవాలి. నువ్వు వేసిన పైరు వరి పైరా, గోధుమ ధాన్యమా, ఏంటి? ఏ పంట అయినా కానీ ప్రతివాని చేనులోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపును పుట్టించును. ఇంతకీ మెరుపు ఎందుకు వస్తుంది మీకు అర్థమైందా? భూమి మీద ఆ భయంకరమైన పొగలో ఏర్పడే ఈ తీక్షణమైన హై వోల్టేజ్ అది ఎక్కడ గుద్దుతుంది నాయన? చూడు, ఆ ఇండియా ప్రాంతంలోని, ఆ ఆంధ్ర ప్రాంతంలోని, చూడు ఆ తూర్పుగోదావరి ఆ తీరాలలో, ఆ ప్రాంతాలలో, అక్కడ చూడు నేలంతా సారం పోయినట్టుంది. చెప్పాడు, శక్తులకు ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళండి అర్జెంటుగా, అక్కడ సారం అంతా అయిపోతుంది, పంట రావాలి, చేను మొలవాలి. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆజ్ఞ ఇచ్చాడు మెరుపుకి. ఉన్నాము ప్రభువా, చిత్తం ఉన్నాం ప్రభువా. ఎక్కడికి వెళ్ళమంటావు? పలానా స్పాట్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే చూస్తే జీపీఎస్ అంటారు. ఈ మధ్య జీపీఎస్లు వచ్చేసే దేనికైనా సరే ఎక్కడో మీరు పిన్ పాయింట్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. నావిగేషన్, మెరుపులకు నావిగేషన్ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఏమంటే నిజంగా జకరియా గారి మాట ఒక ప్రవక్తగా రాస్తున్నారంటే ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదండి. ఆకాశంలో మెరుపు మెరవడం ఏంటి? అది మెరిస్తే భూమి మీద చేను మొలవడం ఏంటండి? అంటే మొలిచే చేనికి మెరిసే మెరుపుకి అవినాభావ సంబంధం ఉందన్నమాట. బైబిల్ చెప్పింది. శాస్త్రమా ఒప్పుకొని తీరాలి. వాడు బాబా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీయా, ప్రపంచంలో ఎవడైనా సరే ఇది తప్పనే మొనగాడు లేడండి. బైబిల్ చెప్పింది, ఒప్పుకోవాలి. అడగండి. ఈరోజు వాళ్ళు కూడా అంటున్నారు, ఏమని తెలుసా? అవునండి, నిజంగా మెరుపులు భూమిని తాకటం వలన భూమిలో ఏమొస్తుందో తెలుసండి? కెమికల్ రియాక్షన్ జరిగి, ఎందుకంటే మనకి ఆక్సిజన్, నైట్రోజన్ ఉంటుంది ఈ అట్మాస్ఫియర్లో. కనుక ఈ భయంకరమైన ఈ మార్పులు జరగటం వలన, ఈ మెరుపులు రావటం వలన భూమి మీద ఎప్పుడైతే అది వేగంగా వచ్చి ఢీ కొట్టిందో భూమి ఏమవుతుందన్నట్టు ఒక్కసారి గిజ్జమంటుంది అనమాట. అంటే రీఛార్జ్ అయిపోయినట్టు అనమాట. అప్పుడప్పుడు చూసారా, మన ఫోన్ ఇలా పెట్టేసరికి టక్కని వెలుగుతుంది. అంటే ఏంటి? రీఛార్జ్ అవుతున్నాం జాగ్రత్త అని ఇండికేషన్. ఎందుకు రీఛార్జ్ చేస్తున్నాడు దేవుడు? నువ్వు శుభ్రంగా తినేయడం ఏంటి, సారమంతా లాగేయడం ఏంటి, ఆయన మళ్ళీ రీఛార్జ్ చేయడం ఏంటి? తండ్రి కదా, తన భూగోళం కదా, దాని మీద కదా మెరుపులను మేఘాలని వ్యాపింపజేస్తున్నాడు. ఏంటి మెరుపుకి ఎంత కథ ఉందా? ఎంతవరకు మెరుపు ఎందుకు వస్తుందంటే ఈ సన్నాసులు అన్నారు మబ్బు ఢీ కొట్టుకోవడం వల్ల వస్తుందండి అని. చెప్పాలి చోదు మాటలు, చెత్త మాటలు. బైబిల్ చెప్పిందిరా సారవంతమైన మాటలు.
ఒక ఆకాశంలో మెరిసే మెరుపు భూమిని తాకుతుందని బైబిల్ చెప్పింది. ఆ తాకిన భూమిలో దేవుని జాడలు ఉన్నాయని చెప్పింది. ఆ జాడల్లో చేను మొలుస్తుంది అని చెప్పిందండి. ఈరోజు పర్యావరణ శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు దీన్ని. ఈరోజు భూగర్భ శాస్త్రవేత్తలు దాన్ని ఒప్పుకున్నారు. ఈరోజు భూమికి సంబంధించిన, వాతావరణానికి సంబంధించిన ప్రతి శాస్త్రవేత్త ఒప్పుకున్న విషయం ఇది. ఏమని? అవును, నిజమే, మెరుపు ద్వారా భూమికి సారం వస్తుంది. పాత నిబంధనలో జకరియా గ్రంథంలో చెప్పబడిన మాట మరలా చదవండి. ఎంత మంచి మాట. ప్రతి వాని చేనులోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. నువ్వు అనుకుంటా నీళ్ళేస్తే వచ్చేస్తానే అనుకుంటున్నావు కదా. నీళ్ళు పోయటం వలనో సూర్యుడి రశ్మి వలనో అనుకుంటున్నావు. కానీ నీకు అదృశ్యంగా, నీకు కనబడకుండా, నీకు తెలియకుండానే దేవుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నిటినో చేస్తున్నాడయ్యా. ఎన్నెన్ని కార్యాలు, ఎన్నెన్ని వివరించగలం ఆయన చేస్తున్న అద్భుత క్రియలు. ప్రతివాని చేనులో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను మెండుగా కురిపించును, మెరుపులను పుట్టించును. ఎందుకు పుట్టిస్తున్నాడు? నీకోసమే. మెరుపు దాడి ఎందుకు చేస్తున్నాడు? నువ్వు మెరుపు దాడి అంటున్నావు కదా. ఎన్ని మెరుపులు మెరుస్తున్నాయో, ఆ మెరుపులు భూమిని తాకుతున్నాయో, ఆ తాకిన ప్రతి క్షణం భూమి ఎనర్జీ వస్తుంది మళ్ళా. ఏమండి, పిల్లలు పుట్టిన తర్వాత పాలు తాగేస్తూ ఉంటారండి. పాపం చూడండి, అందుకే పాపం పిల్లల్ని కన్నా తల్లులు ముందులో బాగుంటారండి. వివాహం అయినప్పుడు పిల్లలు కన్నా తర్వాత అన్నీ కూడా ఏంటంటే మనిషి లాగేస్తారు. ఎందుకంటే రక్తమాంసాలు పంచుకోరు కదండి. వచ్చేస్తాం బయటికి మనం మన తల్లుల్లోంచి. బయటకు వచ్చేసిన తర్వాత బొగ్గలు లొట్టబోతాయి. ఏమండి, ఈ బొమ్మకలన్నీ కనబడుతుంటాయి, ఈ ఎముకలు గూడు కనబడుతుంటుంది. నీరస పడిపోతారు, వాళ్ళలో ఎనర్జీ లేదు. కానీ మనం మాత్రం రెడీ. దేనికి? పుట్టగానే కనెక్షన్ ఇవ్వాలి మనకి. ఏంది? తాగడానికి, పాలు తాగడానికి. వెంటనే తల్లి ఒడిలోనికి చేర్చుకొని ఆమె స్తన్యాల ద్వారా నిన్ను పోషించటం. నువ్వు ఇలా తాగుతూ ఉన్నావు అనుకో, ఆవిడ మరి శక్తి ఉండాలా? అందుకే నిజంగా మీరు స్త్రీ వైద్య నిపుణుల దగ్గరికి వెళ్తే ఏమంటది, అమ్మా నువ్వు పాలు ఇచ్చే తల్లివి కాబట్టి ఇదిగోమ్మ ఇవన్నీ నువ్వు తీసుకోవాలి, నీకు పాలు పడ్డానికి ఇలా చేయాలి. ఎందుకంటే మరి వాడు తాగుతున్నాడు అంటే మరి నీలో శక్తి ఉండాలిగా, నీలో జీవం ఉండాలిగా. నువ్వు ఎన్ని తీసుకుంటే నీకు పాలు వస్తాయి, వాడికి పాలు ఇవ్వగలవు, వాడి కడుపు నిండా. కనుక తల్లిలో ఉంటేనే ఆరోగ్యం బిడ్డకు నువ్వు ఇవ్వగలవు. కనుక తల్లి తీసుకుంటుండాలి, బిడ్డకి ఇస్తుండాలి. మరి భూమి నీకోసం ఎన్ని పంటలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పండించేస్తున్నావు. మిరపకాయ అంటావు, తోటకూర అంటావు, గోంగూర అంటావు, యాపిల్ అంటావు, బనానా అంటావు. అబ్బబ్బబ్బబ్బో, ఒకటా రెండా? ఎంత పెద్ద చెట్ట ఉంది నీ దగ్గర. ఎన్నిసార్లు దున్నేస్తున్నావు, ఎన్నిసార్లు తవ్వేస్తున్నావు, ఎన్నిసార్లు నాటేస్తున్నావు, ఎన్నిసార్లు కోసేస్తున్నావు, ఎన్నిసార్లు కాల్చేస్తున్నావు. ఇన్ని జరుగుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది పీల్చేస్తున్నారే భూసారాన్ని. మరి భూమి అంతా సారం పోతుంటే నా పిల్లలందరూ ఎలా బ్రతుకుతారు? మేఘాలకు ఆజ్ఞాపించారు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మెరుపుకు ఆజ్ఞాపించాడు, తాకండి తగలండి. అప్పుడు భూమి వెంటనే దాని ద్వారా ఏమైపోతుంది? ఎనర్జీ, రీఛార్జ్, శక్తి. కనిపించని శక్తి నీ కంటికి కనిపించని మెరుపు నీకు కనబడుతుంది అంతే. కానీ లోన భూమిలోనికి వెళ్ళిన సారం నీకు కనబడిందా? లేదు. సారాన్ని మనం చూడలేం. ఆ సారం భూమిలోనికి రావటం వలన, భూమి మరలా తిరిగి సారం పొందటం వలన, ఆ సారము ద్వారా మరలా నిన్ను బ్రతికిస్తున్నాడు నీ తండ్రి. నీ ఆకలిని తీరుస్తున్నాడు నీ తండ్రి. ఒక పక్క దప్పికలు తీరుస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను కలిగించి ఉల్లాసముతో నీ మనసును నింపుతున్నాడే. ఉల్లాసమే కదండి. నిజంగా ప్రకృతిని చూస్తున్నప్పుడు ఎంత ఉల్లాసం అండి. ఏనానా నేచర్ రిలాక్సింగ్ వీడియోని ఒకసారి. నిజంగా ప్రకృతిని చూస్తున్నప్పుడు ఎంత అందం దాన్ని చేయటంలో. దాని రంగులేంటి, దాని విధానం ఏంటి, దాని పరిస్థితులు మీరు గమనించగలిగితే అవి ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసండి. ఇదంతా దేవుని సృష్టి. ఎవరి కోసం? ఎవరి కోసం ఇదంతా? అదే వేసావా 4K నేచర్.
ఆ పువ్వులలోని అందం, ఏమండి, ప్రకృతి. దేవుడు మన కోసమే చేశారు కదండి వీటన్నిటిని. మరి ఇవన్నీ పెరగాలి అంటే, ఇవన్నీ మొలవాలి అంటే భూమిలో నుంచే కదండి సారం రావాలి. భూమి నుంచే సారం రావాలి. మరి ఆ సారం ఎక్కడి నుంచి రావాలి? దేవుడు ఎన్నిటిని ఏర్పాటు చేశాడు నీకోసం. నీ కళ్ళకు అందం, నీ నోటికి అందం, నీ చెవులకు శ్రవణానందం, నీ నాలుకకు ఇంకా పరమానందం. వీటన్నిటినీ, ఈ చక్కటి ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని దేవుడు ఎందుకు ఇంత అందంగా చేశాడో తెలుసా? నిజమండి. నిజంగా ఆ నీలాకాశం కానివ్వండి, ఆ చక్కటి సెలయేర్లు కానివ్వండి, ఆ మెట్టలు కానివ్వండి, కొండలు కానివ్వండి, ఈ ప్రకృతిని ఈరోజు మనిషి అనుభవిస్తున్నాడే, అందమైన ప్రకృతి. ఇదంతా దేవుని కృప, ఇదంతా దేవుని అనుగ్రహం. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 6:3 చూడండిరా. యెషయా గ్రంథం 6:3. యెషయా గ్రంథం 6:3. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా, వారు అంటున్నారు, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన మహిమతో నిండి ఉన్నది. మహిమతో నిండిపోయిందట. ఎన్ని గొప్ప కార్యక్రమాలండి. యోబు గ్రంథం 5:9 అండి. యోబు గ్రంథం 5:9 అండి. దేవుడు రాయిస్తున్న మాట, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. ఎన్నిటిని చేస్తున్నాడు ఆయన. ఇంత పెద్ద నిర్మాణం, ఇంత పెద్ద క్రియలు, ఇవన్నీ నీకోసమేనా? అవును, నీకోసం. అదృశ్య రూపంలో కంటికి కనిపించకుండా తన పిల్లలకు కావలసిన అన్నిటినీ ప్రత్యక్షంగా వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నాడు, వాళ్ళ నోటికి అందిస్తున్నాడు, వాళ్ళ అవసరతలు తీరుస్తున్నాడు. ఇవన్నీ మీకు కనిపించు అదృశ్య దేవుని శక్తులు. ఎప్పుడైతే తన పిల్లలతో పని ముగిసిపోయింది, ఇంకా శక్తులు కదిలిపోమంటాడు. ఇంకొద్దు, ఈ శక్తులతో పని లేదు, ఈ విశ్వంతో నాకు పని లేదు. ఎక్కడ శక్తులు అక్కడ కదిలింపబడితే యుగ సమాప్తి, మహాప్రళయం, తన పిల్లల కోసం చేసుకున్న అందమైన భూగోళం మంటలమయంగా మారిపోబోతుంది. కానీ ఇప్పుడు ఎంత నిమ్మళంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక కురిసే నీటి బిందువులో, ఒక మెరిసే మెరుపులో, ఏర్పడే మేఘంలో, ఇవన్నీ ఆయన అడుగు జాడలా? ఆయన జాడలు ఉన్నాయా? అవును, ఆయన జాడలు సారమును వెదజల్లుచున్నవి. ఆయన ఎందుకు రావాలి? ఎందుకు తన పిల్లలను దర్శించాలి? యెహోవా దర్శించు కాలం. నిన్ను చూస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు, నీకోసమే ఆలోచిస్తున్నాడు. ఏమండి, నిజంగా మెరుపులు మనుషులను తాకకుండా దుష్టులైన వాళ్ళు తాగుతుంటారండి. అందుకే కృప కొరకే కానీ, మేలు కొరకే కానీ, శిక్ష కొరకే కానీ అన్నాడు. అదే మేఘాలను ఆజ్ఞాపిస్తే నీకు సారాన్ని ఇచ్చిన మెరుపులే నిన్ను తాకి మసి బూడిది చేస్తాయి. ఇంకా ఆయన కోపం రగిలిపోతే ఆ మేఘాలతో ప్రచండమైన వర్షాలు, గాలులు వీచి తుఫానులుగా చెలరేగి నిన్ను మట్టు పెడుతున్నాయి. కృప చూపుటికే కానీ, శిక్ష జరుపుటికే కానీ, రెండిటికి ఉపయోగిస్తున్నాడు. కానీ ఈ ప్రపంచం దేవుణ్ణి ఎలా వాడుకుంటుంది చెప్పండి? ఆయన శక్తుల్ని ఎలా వాడుకుంటుంది చెప్పండి? కృప చేయడానికి చూస్తున్నావా? అయితే నువ్వు ఆయనకి ఇష్టడుగా బ్రతకు. ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకో. ఆయన క్రియలను గురించి నువ్వు చెప్పు. ఏమండి, ఆయన క్రియలను గురించి మనం మాట్లాడగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నారా? దేవుడన్న రాయించిన భక్తుని ద్వారా రాయించిన ఒక మంచి మాట చూద్దామండి ముగించుకునే ముందు. నిజంగా ఆయన మాటలలోని ఆంతర్యం, కీర్తనల గ్రంథం 77వ కీర్తనలోని 14వ మాట. కీర్తనల గ్రంథం 77వ కీర్తనలోని 14వ మాట. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఆయన శక్తి, అదృశ్య శక్తులు ఇవన్నీ. వాటిలో నీ కంటికి కనిపించే అందాలు కొన్ని, కనిపించని అందాలు ఎన్నో. చివరికి నీ ఆకలి తీర్చి, నీకు జీవాన్ని ఇచ్చి, నీ నేలను పండించి, ఉరుము ద్వారా నీ నేలను తాకి, నీకు
నీ నేలకు సారాన్ని ప్రసాదించి నిన్ను బ్రతికిస్తున్నాడే, ఇన్ని క్రియలు దేవుడు చేయాలా నీకోసం? అవునండి, ఇవి కనిపించని దేవుని యొక్క అదృశ్య శక్తులు. వాటి వెనుక దాగి ఉన్న ఆయన అందం. ఏంటి అందం? ప్రకృతిలో కనిపించే అందం, కనిపించని ప్రేమలోని అందం. ఎంత ప్రేమ మన పైన! ఇవన్నీ చేయడానికి అంత గొప్ప తండ్రి కోసం భూమి మీద బ్రతికినప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? అది ప్రశ్నించుకోవాలి మనం. నీకోసం దివారాత్రులు కష్టపడి కంటి మీద కునుకు లేక నిద్ర లేకుండా ఈరోజు ప్రకృతి అంతటినీ కాపాడుతున్నాడే, పర్యావరణాన్ని అంతటినీ కాపాడుతున్నాడే దేవుడు. ఆ దేవుని కోసం కృతజ్ఞతగా మనిషి చేసే పనులేంటి చెప్పండి? చెయ్యాలి మీరు దేవుని కోసం. నీ తండ్రి నీ కోసం ఇన్ని క్రియలు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తున్నప్పుడు ఆయన చేయమన్న కొద్ది క్రియలు భూమి మీద నువ్వు చేయలేవా? ఆయన కోసం ప్రకటించమన్నాడు. ఈ జనసమూహంలో ఆయన గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి మాట్లాడమన్నాడు. అది నువ్వు చెప్పలేవా? అది చెప్పడానికి నోరు రాదు. ఒకరిని దూషించడానికి నోరు రాగలుగుతుంది, ఒకరిని వంచడానికి నోరు రాగలుగుతుంది, ఒకరి గురించి చెడ్డగా మాట్లాడడానికి నీ నోరు పెగలగలుగుతుందేమో కానీ దేవుని గురించి నీ స్వరం బయటికి రాలేకపోతుంది. ఎంత దౌర్భాగ్యం! ఉద్దర్రా, ఆశ్చర్య క్రియలు జరిగించే ఆయన మహత్తును ఈ ప్రజల మధ్య మనం చెప్పగలగాలి, చాటగలగాలి. మనం చాటాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు జరిగించే ఆశ్చర్యక్రియలు మా కళ్ళ ముందు ప్రతినిత్యం జరుగుతున్న వాటిని గూర్చి అనుభవ జ్ఞానము లేని వారముగా, వర్షించే మేఘం, మెరిసే మెరుపు, కురిసే మంచు, వీటన్నిటిలోనూ మీ అమూల్యమైన ప్రేమ, కృప దాగి ఉందని అదృశ్య శక్తుల ద్వారా మీరు ఎన్నో విషయాలను మాకు తెలియజేశారు తండ్రి. నిజానికి మీరు రాయించిన మాటలు ఎంత బలీయమైనవో, ఎంత మహాజ్ఞానముతో కూడినవో. వేల సంవత్సరాల క్రితం రాయించిన మీ మాటలలోని పరమార్థాన్ని గ్రహిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఎరిగిన వారముగా, మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతికి మీ సర్వోన్నతను తండ్రి భూమి మీద చాటులాగున మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.